హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నారాయణ తెలుగు టెలివిజన్. 2024 ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ఘన విజయం సాధించిన తర్వాత మొట్టమొదటిసారిగా కూటమిలోని ప్రధాన రాజకీయ పార్టీ అయినటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సచివాలయానికి రావడం జరిగింది. పవన్ కళ్యాణ్తో పాటు కూడా నాదెండ్ల మనోహర్ గారు, కందుల దుర్గేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారితో పాటు సచివాలయానికి రావడం జరిగింది. సచివాలయానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఎదురెళ్ళి సాదర స్వాగతం పలికారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్లాక్లో, చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్లో కూర్చొని అనేక అంశాల మీద డిస్కషన్ చేశారు. సో రేపు ఉదయం పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా తన బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ని కందుల దుర్గేష్ గారిని, నాదెండ్ల మనోహర్ గారిని ఒకసారి పరిశీలించారు. రేపొద్దున మంత్రిగా బాధ్యతలు తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి అనమాట. సో ప్రధానంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సచివాలయానికి రావడము, చంద్రబాబు నాయుడు గారు తన ఛాంబర్ నుంచి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికి తన ఛాంబర్కి ఆహ్వానించడం, కూర్చోబెట్టడం, మాట్లాడడం ఇవన్నీ చూసిన తర్వాత ఈ ఒక్కటే కాదు, 2024 ఎలక్షన్స్ గెలిచిన దగ్గర నుంచి 2024లో కూటమి గెలిచిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడా కూడా మర్యాద తగ్గకుండా చూసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడా కూడా హోదా తగ్గకుండా చూసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎక్కడా కూడా నిరాశ కలిగించకుండా కూడా చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తూ ఉన్నారు. కారణం, దీని వెనకాల కనిపిస్తున్న ప్రధానమైన కారణం ఏంటి అంటే ఈరోజు కూటమి ఘన విజయం సాధించడానికి పవన్ కళ్యాణ్ గారు పాత్ర చాలా కీలకంగా ఉంది. కూటమి కట్టడానికి, బీజేపీని కూటమిలోకి తీసుకురావడానికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జనసేన ఓటింగు కంప్లీట్గా తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అవ్వడానికి కూడా పవన్ కళ్యాణ్ గారే ప్రధానం అని చెప్పేసి చంద్రబాబు గారు నమ్ముతున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోర ఓటమిని చవి చూసినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో 40% ఓటింగ్ వచ్చింది. సో 2029 ఎన్నికలు కూడా చాలా కీలకంగా మారబోతున్నాయి. కాబట్టి ఏంటంటే ఈ కూటమి అనేది భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేసే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు అడుగులు అయితే స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. సో 2029లో కూడా ఇదే కూటమి మళ్ళీ పోటీ చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. సో ప్రధానంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అటుపక్క చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. ఇంకెవరికి కూడా ఉప ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించలేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కోరుకున్న మంత్రిత్వ శాఖలను అందించారు. అదేవిధంగా ఆయన గౌరవానికి ఎక్కడ భంగం వాటిల్లకుండా, ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు కూర్చున్న ఆఫీస్ ఉందో, సచివాలయంలో మొదటి బ్లాక్లో చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ ఉందో, అదే బ్లాక్లో సచివాలయంలో మొదటి బ్లాక్లోనే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆఫీసు అనేది చంద్రబాబు నాయుడు గారు రెడీ చేశారు. సో ఓవరాల్గా ఏంటంటే తెలుగుదేశం పార్టీ జనసేన యొక్క బంధం అనేది బలపరచడానికి చంద్రబాబు నాయుడు గారు తన వంతు అనేది గట్టిగానే ప్రయత్నం చేస్తూ ఉన్నట్టున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కూటమి యొక్క జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క బంధాన్ని స్టాండర్డ్ చేసుకోవడానికి కూడా ఇరువురి నేతల ప్రయత్నం అనేది గట్టిగానే జరుగుతూ ఉన్నట్టుగా కనపడుతుంది. సో లోకల్లో ఉన్నటువంటి పైన ఉన్న నాయకులే కాదు, కింది స్థాయిలో ఉన్న కేడర్ని కూడా కలపడానికి గట్టి ప్రయత్నమే రెండు పార్టీలు కూడా చేస్తున్నట్టుగా కనపడుతూ ఉంది. సో 2029లో వీళ్ళ కూటమి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ప్రజలు, ఓటర్లే తేల్చనున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.